రామేశ్వర స్వామివారి దేవస్థానం అమరావతి గ్రామం పల్నాడు జిల్లా. స్వామివారి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 23/2/2025 నుండి 4/3/2025 వరకు నిర్వహించడానికి ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఏర్పాటు నిమిత్తం ఇప్పటికీ ఆర్డీఓ గారు 2 సార్లు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉన్నారు. అన్ని శాఖల వారికి ఎవరెవరు ఏమేమి విధులు నిర్వహించాలి, భక్తులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటికే సూచించి ఉన్నారు. 26/2/2025 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తున్నాము. అలాగే రాత్రి 12 గంటల వరకు మధ్యలో 1 గంట మాత్రం అంతర్గత ఏర్పాట్ల కోసం మాత్రమే విరామం ఏర్పాటు చేస్తున్నాము. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు మాత్రమే విరామం ఏర్పాటు చేసి మిగిలిన అంతా కూడా స్వామివారి దర్శనం కల్పిస్తాము. స్వామివారి దర్శనార్థమై వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వ సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నాము. అది క్యూ లైన్లో వచ్చేసి పందిళ్ళు ఏర్పాటు చేశాము. మంచినీరు, మజ్జిగ, ఉచిత ప్రసాదాలు, అలాగే లడ్డూ ప్రసాదం విక్రయించే ఏర్పాటు కూడా చేసి ఉన్నాము. అలాగే స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం 3000 మంది భక్తులకి మధ్యాహ్నం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఎలాంటి అసౌకర్యాలు లేవు కాబట్టి స్వామివారిని దర్శనం చేసుకొని క్షేమంగా వారి గమ్యస్థానాలు చేరాలని కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. మనం ఉన్నది శ్రీ బాలచాముండిగా సమేత అమరేశ్వర స్వామివారి సుప్రసిద్ధ ప్రథమ పంచ ఆరామ క్షేత్రము అమరారామము. ఇక్కడ స్వామివారు అమరేశ్వర స్వామివారు, అమ్మవారు బాలచాముండేశ్వరి అమ్మవారు. ఈ క్షేత్రంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 26వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం జరుగుతున్నదండి. ఆ రోజున అంటే మాఘ కృష్ణ త్రయోదశోభ చతుర్దశి ఆ రోజున తెల్లవారుజాము 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా స్వామివారికి అభిషేక సేవలు జరుగుతూ ఉంటాయి. కావున భక్తులందరూ కూడా ఈ సేవను వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. తదుపరి సాయంత్రం రాత్రి 9 గంటల నుంచి లింగోద్భవకాల అభిషేకం ప్రారంభమవుతుంది. భక్తులందరూ కూడా ఈ లింగోద్భవకాల అభిషేకంలో పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. లింగోద్భవకాల అభిషేక అనంతరము స్వామివారికి ఎదుర్కోల సేవ ఉంటుందండి. తదుపరి స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ శివరాత్రి రోజున లింగోద్భవ కాల సమయంలో, అంటే లింగం ఉద్భవించిన సమయం అన్నమాట, శివుడు లింగరూపం దాల్చి లింగముగా మారి ఉద్భవించిన సమయం. అటువంటి లింగోద్భవ కాల సమయమున శివనామ స్మరణ చేస్తూ జాగరణ చేసినట్లయితే చాలా గొప్ప ఫలితం లభిస్తుందట. కావున భక్తులందరూ కూడా ఆ శివనామ స్మరణ చేస్తూ జాగారం చేస్తూ లింగోద్భవ కాలంలో శివ కళ్యాణం జరుగుతుందండి. లింగోద్భవ కాలానంతరం శివ కళ్యాణం జరుగుతుంది. కావున రాత్రి మొత్తం జాగారం చేస్తూ శివ కళ్యాణం వీక్షించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరుసటి రోజున అంటే ఫిబ్రవరి 27వ తారీఖున స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం రథోత్సవం ఉంటుందండి. భక్తులందరూ కూడా ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అయితే ఎంతో దూరం నుంచి ఇక్కడికి ఈ ప్రాంతానికి భక్తులు వస్తూ ఉంటారు. వారందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా నదీ స్నానాలు కావచ్చు, స్వామివారి దర్శనం కావచ్చు, భోజనాలు కావచ్చు, లేదంటే అల్పాహార విషయాల్లో కానీ ఏదైనా కానివ్వండి, ఈ దేవస్థానం వారు అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నారు. కావున భక్తులందరూ కూడా మా దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి సదుపాయాలన్నీ వినియోగించుకుంటూ ప్రశాంతతోటి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఓం నమః శివాయ. For more videos like this, subscribe Big TV channel.